అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగానే ఉన్నారు. సో చాలా డేస్ తర్వాత పప్పు అయితే వీడియోలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను అనమాట రారా అని. సో రిజల్ట్ 1 డే. ఓకే అట్లా నిన్న అప్లోడ్ చేసిన వీడియో కూడా మనం అక్కడైతే షూట్ చేసాం. అప్పుడు ఇక్కడికి వచ్చాం కానీ వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడు చూసినట్టయితే మనమైతే అక్కడ అపార్ట్మెంట్ ఉంది మనది. అది మన అపార్ట్మెంట్ కదా. సో అపార్ట్మెంట్కి పక్కన లేక్ ఉందని మీ అందరికీ తెలుసు. సో లేక్ ఉంది కాబట్టి నార్మల్గా వచ్చామన్నమాట లేక్ దగ్గర చూద్దాం ఈవినింగ్ కదా అని. వచ్చేసరికి సడన్గా వచ్చి ఇదిగో ఆ ఎండిపోయిన ట్రీస్ లొకేషన్ చూసి ఐఎమ్ మెస్మరైజ్డ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే యాక్చువల్లీ ఇందాక కొన్ని డక్స్ ఏమో ఉండే బ్లాక్ కలర్వి స్వాన్స్ లాగా. అక్కడ పోతుంది కదా, అటు సైడ్ ఎటో వెళ్ళిపోయి మేము ఇక్కడికి వచ్చి ఇట్లా ఏదో ఇట్లా అనేసరికి అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. చాలా కూర్చొని ఉండే. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉండే. అప్పుడు వీడియో తీద్దామనేలోపు అన్నీ వెళ్ళిపోయాయి. సో చూడండి అసలు ఫోటోషూట్కి ద బెస్ట్ స్పాట్ మన అపార్ట్మెంట్ చుట్టూనే ఇది. అండ్ మీకు రేపు ఆర్ ఎల్లుండి ఒక మా అపార్ట్మెంట్ దగ్గర నెమలిలు డ్యాన్స్ చేసే ప్లేస్ మీకైతే రేపు చూపిస్తానమాట. అది సూపర్ ఉంటుంది. ఇంకా అది దాని చుట్టూ గ్రీనరీతో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ చూడండి ఒకసారి. ఇదంతా మొత్తం ప్లేన్ అనమాట. ఇదంతా గడ్డి, కొంచెం చిన్న గడ్డి ప్లేన్ ఉంది. ఎంత బాగుంది కదా. సో మొన్న కొంచెం వర్షాలు పడాయి. సో ఒక 1 వీక్ నుంచి కొంచెం మబ్బు ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి. సో కాబట్టి ఇంత గ్రీనరీగా తయారైంది. అట్లా ఉన్నది. ఇంకా చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. యాక్చువల్లీ మనము అక్కడ ఉంది కదా, అక్కడ ఒక చిన్న ముళ్ళ చెట్టు కనబడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ మొన్న వర్షాలు పడాయి కాబట్టి ఇక్కడ దాకా కొంచెం వాటర్ అయితే వచ్చేసాయి. సో అటు వెళ్ళడానికి మనకైతే అస్సలు వీల్లేదు. చూడండి పప్పు వద్దు, వాడు వెళ్ళడానికి ఏమేమో స్టంట్లు చేస్తూ ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో ప్లేస్ అంతా. మీకు తెలిసినట్టయితే ఇవి ఇక్కడ అయ్యో ఇది సీమచింతకాయ చెట్టు అంటారు కదమ్మా. ఇదైతే మనకు గాయస్ ఇక్కడ వచ్చేసి ఇది సీమచింతకాయ చెట్టు అనమాట. ఇవి చింతకాయలాగా ఉండవు కానీ ఇట్లా చిన్న ఇట్లా రౌండ్ దాని లోపల వైట్ కలర్ గుజ్జు వస్తుంది. అది తినాలి, అది బాగుంటుంది అనమాట. అట్లనే ఇవి గ్రీన్, ఆ కాయలు గ్రీన్ ఉన్నప్పుడు తినొద్దు, కొంచెం రెడ్ అయినాక తినాలన్నమాట. సూపర్ ఉంటాయి. అంటే సమ్మర్ స్టార్టింగ్ స్ప్రింగ్ సీజన్లో సూపర్గా పూస్తాయి అన్నమాట. అది చాలా వస్తాయి. వీటికి ఫ్లవర్స్ కూడా ఉండొచ్చు మేబీ. అది అక్కడ మీరు లోపలికి చూస్తున్నారు కదా, ఆ లోపలికి కొన్ని అయితే కూర్చొని ఉన్నాయి. బ్లాకిష్ అట్లా ఉన్నాయి అన్నమాట. సో సౌండ్ చేయకుండా ఉండాలి. సో ఇదిగో ఇవి 2 చింతకాయల చెట్లు. ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. వెనక ముళ్ళ చెట్లు ఉన్నాయి, అవి పట్టించుకోవద్దు. కానీ కింద అదంతా చూడండి, చాలా బెస్ట్ స్పాట్ ఇది. అసలు లక్ అనమాట మాకు. లక్ అసలు ఇంత మంచి స్పాట్ దగ్గర అపార్ట్మెంట్. మాకు వ్యూ కూడా సూపర్ ఉంటుంది అసలు. ఈవెన్ మాకు రెయినీ సీజన్లో చూడాలి మా వ్యూ. చెరువు ఇక్కడ దాకా వచ్చేసింది లిటరల్లీ. ఒక్కొక్కసారి అక్కడ దాకా కూడా వచ్చేస్తుంది హెవీ రైన్స్ అయితే. చాలా బాగుంటుంది అసలు. సో రండి అటెల్. సో ఈ రోజుకైతే ఈ వీడియోని ఇప్పటికే ఎండ్ చేస్తున్నాను. రేపు ఆర్ ఎల్లుండి ఆ వీడియోస్లో నేను మీకు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తాను. అది అందరికి మీకు సర్ప్రైజ్. ఈ వీడియో మొత్తం చూడండి, అలా ఎక్కడో చోట నేను చెప్పే ఉంటాను అది. సో ఇదన్నమాట లొకేషన్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.